ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని పరిశీలించబోతున్నాము. అవును. సార్వభౌమాధికారం మరియు మేల్కొలుపు యొక్క 7 రత్నాలు అనే అంశం. ఇది చాలా విశేషమైన తులనాత్మక పరిశీలన. ఖచ్చితంగా. ఒక లోకాన్ని పాలిస్తూ ధర్మచక్రాన్ని తిప్పే చక్రవర్తికి ఉండే 7 భౌతిక రత్నాలు ఒకవైపుంటాయి. మరొకవైపు భగవానుని బోధనలలో వివరించబడిన ఒక సమ్యక్ సంబుద్ధుని 7 జాగృతి అంగాలు ఉంటాయి. వీటి మధ్య ఉన్న పోలికను మనం ఈరోజు అర్థం చేసుకోబోతున్నాం. ఈ పోలిక వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. బాహ్య ప్రపంచాన్ని శాసించే సార్వభౌమాధికారికి, తన మనస్సు అనే అంతర్గత ప్రపంచాన్ని జయించిన ఒక భిక్షువుకి మధ్య ఉన్న ఈ విశ్లేషణ నిజంగా మన ఆలోచన తీరును మారుస్తుంది. నిజమే. ఒక చక్రవర్తికి బయట ప్రపంచాన్ని జయించడానికి రత్నాలు ఎలా ఉపయోగపడతాయో అందరికీ తెలుసు. కానీ ఒక భిక్షువు తన అంతరంగిక ప్రపంచాన్ని జయించి పరిపూర్ణ స్థితికి చేరుకోవడానికి ఈ 7 మేల్కొలుపు అంశాలు ఎలా తోడ్పడతాయో తెలుసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. అంటే ఈ విశ్లేషణ కేవలం బాహ్య సంపద గురించి మాత్రమే కాకుండా అంతర్గత వివేకం గురించి కూడా మనకు వివరిస్తుంది. మనం దీనిని వివరంగా పరిశీలిద్దాం. తప్పకుండా. పరిపాలన మరియు రక్షణ అనే మొదటి విభాగంతో మొదలు పెడదాం. చక్రవర్తికి మొట్టమొదటి రత్నం చక్రం. ఇది ఆయన సామ్రాజ్యంలో శాసన చక్రం. రాజ్యంలో ప్రతి ఒక్కరినీ సరైన మార్గంలో నడిపించడానికి ఈ చక్రం ఉపయోగపడుతుంది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. చక్రవర్తికి చక్రం ఎలాగో, తథాగతుని మార్గంలో ఒక భిక్షువుకు సతి అనే రత్నం అలాంటిది. సతి అంటే స్మృతి లేదా నిరంతర ఎరుక కదా? సరిగ్గా చెప్పారు. చక్రవర్తి తన శాసనచక్రంతో బయటి ప్రపంచాన్ని సరైన మార్గంలో పెడితే, భిక్షువు సతి ద్వారా తనను తాను నియంత్రించుకుంటాడు. తన సొంత ఇంద్రియాల ద్వారాల వద్ద కాపలా ఉంటాడు. అవును. తనను తాను శీలంలో ఉంచుకోవడానికి, తన అంతరంగాన్ని అత్యుత్తమ ఫలితాల వైపు మళ్లించడానికి ఈ సతి అనే రత్నం భిక్షువుకు దారి చూపుతుంది. చక్రవర్తి సామ్రాజ్యంలో చట్టం ఎలాగైతే అవాంఛనీయ మూలకాలను దరిచేరనివ్వదో, భిక్షువు అంతరంగంలో ఈ నిరంతర ఎరుక అనేది అపవిత్రమైన ఆలోచనలను లోపలికి ప్రవేశించనివ్వదు కదా? అదే సతి యొక్క ప్రధాన ఉద్దేశం. మనసు ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలుసుకోవడమే అంతర్గత సామ్రాజ్యానికి పునాది. ఇక రెండవ రత్నం గురించి చూద్దాం. చక్రవర్తి రెండవ రత్నం ఆయన శ్రేష్టమైన తెల్ల ఏనుగు. ఆ ఏనుగు చక్రవర్తిని అందరికంటే ఎత్తులో కూర్చోబెట్టి శత్రువులందరినీ అణిచివేస్తోంది. ఇది భౌతిక బలానికి ప్రతీక. మరి భగవానుని మార్గంలో అంతర్గత శత్రువులను అణచివేసే బలమేమై ఉంటుంది? దీనికి సమానమైన రత్నం ఏమిటి? తథాగతుని రెండవ రత్నం ప్రజ్ఞ. దీన్నే వివేకమని కూడా అంటాం. ప్రకృతి నియమాలను లోతుగా పరిశోధించే ఈ ప్రజ్ఞ ఒక భిక్షువును ప్రాపంచిక భ్రమల కంటే ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఒక రాజసం ఉట్టిపడే ఏనుగు భౌతిక శత్రువుల శిబిరాలను ఎలాగైతే అణచివేస్తోందో, ఈ ప్రజ్ఞ అనేది అజ్ఞానపు పొరలను పూర్తిగా అణచివేస్తుంది. ఖచ్చితంగా. మారుని సైన్యాన్ని, అంటే మనలోని అనారోగ్యకరమైన ఆలోచనలను అణిచివేసే బలం ఈ ప్రజ్ఞకు మాత్రమే ఉంటుంది. ఏది మంచిది, ఏది చెడ్డది అని విచక్షణ చేసే అద్భుత శక్తి ఇది. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదు అనే అశాశ్వత సత్యాన్ని గ్రహించి భ్రమలన్నింటినీ ఏనుగులా తొక్కివేసే అంతర్గత బలమే ఈ ప్రజ్ఞ. అవును. ఇది అంతరంగంలో ఉత్పన్నమయ్యే అజ్ఞానపు చీకట్లను పారద్రోలుతుంది. ఇక్కడితో రక్షణ విభాగం ముగిసింది. ఇప్పుడు మనం పురోగతి మరియు ఆనందాలకు సంబంధించిన రెండవ విభాగానికి వెళ్దాం. చక్రవర్తి ముచ్చటైన మూడవ రత్నం ఆయన గుర్రం. ఈ గుర్రం మహావేగంతో విహరిస్తూ ఆయనను ఎక్కడికైనా చేర్చగలదు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఒక భిక్షువు అంతరంగ ప్రయాణానికి ఇది ఎలా అన్వయించబడుతుందో అర్థమవుతుంది. ఈ గుర్రం వీర్యమనే జాగృతి అంగానికి ప్రతీక. వీర్యమంటే శక్తి లేదా అలుపెరగని ప్రయత్నం. సరిగ్గా చెప్పారు. మనస్సులోని ఆటంకాలను, మలినాలను, అంతఃశత్రువులైన అహాన్ని విద్యుత్ వేగంతో జయించే అప్రమత్తమైన శక్తి ఈ వీర్యం. ప్రాదేశిక దూరాలను గుర్రం దాటినట్లే మానసిక అవరోధాలను వీర్యం దాటిస్తుంది. అంతరసత్యాల వైపు, చిత్తశాంతి వైపు భిక్షువును అతివేగంగా తీసువెళ్లే వాహనమిదే. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ఉన్న దూరాన్ని ఇది సులభంగా అధిగమిస్తుంది. ఇక నాలుగవ రత్నం చాలా ఆశ్చర్యకరమైన విషయం. రాత్రిపూట కూడా పగటి వెలుగును ఇచ్చే అమూల్యమైన స్వయం ప్రకాశక వజ్రం. చక్రవర్తి నాలుగవ రత్నం. ఇది చాలా ముఖ్యమైన పోలిక.
బాహ్యమైన కాంతి వనరులపై ఆధారపడకుండా తనంతట తానుగా ప్రకాశించే వజ్రమది. తథాగతుని సంఘంలో దీనికి దీటైన రత్నం ముదిత. ముదిత అంటే స్వచ్ఛమైన ఆనందం కదా, భౌతిక వస్తువులపై ఆధారపడని ఆనందం. అవును. వజ్రం బయటి వెలుగుపై ఆధారపడకుండా తనంతట తానుగా ఎలా ప్రకాశిస్తుందో ఒక భిక్షువు బాహ్య ప్రపంచంలోని సుఖాలపై ఏమాత్రం ఆధారపడడు. అంటే తనలో తాను మేల్కొల్పే స్వచ్ఛమైన ఆనందమే ఈ ముదిత అన్నమాట. ఖచ్చితంగా. సాధారణంగా లోకంలో మనుషులు ఆనందం కోసం బయట జరిగే సంఘటనలపై ఆధారపడతారు. కాని ఈ ముదిత స్వయం ప్రకాశకమైన మానసిక ఆనందాన్నిస్తుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా సరే తన అంతరంగంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉండే ఒక అద్భుతమైన వజ్రం ఈ ముదిత. ఇది ప్రాపంచికమైన కోరికల నుండే పుట్టినది కాదు, కేవలం అంతర్గత మేల్కొలుపు నుండే పుట్టిన ఆనందం. ఇది బాహ్య ప్రపంచంలో తాత్కాలిక ఆనందాల కోసం పరుగులు తీయడం కంటే ఇది ఎంతో ఉన్నతమైనది. ఇప్పుడు మనం స్థిరత్వం, సమృద్ధి మరియు సమతుల్యత అనే మూడవ విభాగానికి వద్దాం. ఈ విభాగంలో చక్రవర్తి 5వ రత్నం ఆయన పట్టపురాణి. ఆమె ఆదర్శవంతమైన సహచరిగా ఆస్థానాన్ని చక్కదిద్దే వ్యక్తిగా ఉంటుంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక భిక్షువుకు ఇలాంటి ఆదర్శ సహచరి ఎవరుంటారు? ఆ సహచరి పేరే సమథ. సమథ అంటే ప్రశాంతత. ఇటు అతిపోకడలకు గాని అటు మితపోకడలకు గాని పోకుండా మనసును స్థిరంగా ఉంచే అద్భుతమైన మార్గమిది. అవును. ఎటువంటి కల్లోల పరిస్థితులలోనైనా సరే భిక్షువు మనసును దారి తప్పకుండా చూసుకునే నమ్మకమైన అంతరంగిక సహచరి ఈ సమథ. ఒక ఆదర్శవంతమైన సహచరి గృహాన్ని ఎలాగైతే ప్రశాంతంగా ఉంచుతుందో, ఈ సమథ అనే రత్నం భిక్షువు యొక్క అంతరంగాన్ని అంతే ప్రశాంతంగా ఉంచుతుంది కదా. సరిగా చెప్పాడు. ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రలోభాలను శాంతపరిచే అద్భుతమైన తోడిది. ఇక 6వ రత్నం గురించి చూద్దాం. 6వ రత్నం రాజ్యాధికారానికి గుండెకాయలాంటి కోశాధికారి. ఇతను రాజ్యంలో అప్పు చేసే అవసరం లేకుండా చూసుకుంటాడు. రాజ్యం ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేలా చేసేది ఈ కోశాధికారే. ఒక భిక్షువు సాధించే చిత్తశాంతి అచ్చం ఈ మంత్రిలాంటిదే. అప్పులేనివాడే అసలైన ధనవంతుడు కదా. భిక్షువు అనుభూతి చెందే ఈ శాంతి ప్రపంచంలోనే అత్యుత్తమమైన సంపద. దీనివల్ల భిక్షువు ప్రపంచం మీద ఆధారపడే అవసరంగాని, బయటి నుండి దేనిని ఆశించడంగాని చెయ్యడు. అప్పు చేయడం లాంటి మానసిక అభద్రత భిక్షువుకు ఉండదు. బాహ్య ప్రపంచం నుండి ఏమీ అవసరం లేని సంపూర్ణ స్వతంత్రుడుగా మారతాడు. తన స్వంత ఆలోచనలతో తాను పరిపూర్ణంగా ఉండగలిగే స్థితి ఇది. అదే చిత్తశాంతి. ఇక చివరిది 7వ రత్నం న్యాయ సలహాదారు. రాజ్యంలో ఎక్కడా పక్షపాతం లేకుండా సరైన సలహాలిచ్చే అత్యున్నత వ్యక్తి. ఎవరిపైనా రాగద్వేషాలు చూపకుండా రాజ్యాన్ని సమతుల్యంగా ఉంచే వ్యక్తి. భిక్షువు జీవితంలో దీని స్థానమేమిటి? దీని నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే ఈ న్యాయ సలహాదారుడే తథాగతుని 7వ రత్నమైన సమత. సమత అంటే ఉపేక్షాభావం. సమత అనేది పక్షపాతుల్లేమీ అత్యున్నత మానసిక స్థితి కదా. అవును. పక్షపాతం లేని న్యాయం ఎలాగైతే రాజ్యంలో భయాన్ని పోగొట్టి సమతౌల్యాన్ని తెస్తుందో, ఈ సమత అనేది భిక్షువు మనస్సులో రాగద్వేషాలు లేని సంపూర్ణ తటస్థమైన శాంతిని నెలకొల్పుతుంది. దేనిపైనా ఆకర్షణ లేకుండా, దేనిపైన ద్వేషం లేకుండా అన్నింటినీ ఒకేలా చూడగలిగే ఉన్నతమైన దృష్టి ఈ సమత. ఏ పరిస్థితికైనా తటస్థంగా స్పందించే వివేకాన్ని ఇది ప్రసాదిస్తోంది. ఒక పొగడ్త వచ్చినా, ఒక నింద వచ్చినా సరే ఏమాత్రం చలించని స్థితి ఇది. మొత్తం మీద ఈ విశ్లేషణంతా మనకేం చెప్తోంది? బాహ్యంగా కనిపించే 7 రత్నాలు ఒక చక్రవర్తికి భౌతిక ప్రపంచంపై అధికారాన్నిస్తాయి. కాని ఈ 7 జాగృతి అంగాలు ఒక భిక్షువుకు తన స్వంత మనస్సుపై సంపూర్ణ అధికారాన్ని ఇస్తాయి. సతి, ప్రజ్ఞ, వీర్యం, ముదిత, సమథ, చిత్తశాంతి, సమథ. ఇవే ఆ అద్భుత రత్నాలు. అంటే నిజమైన సార్వభౌమాధికారమనేది ఇతరులను పాలించడం కాదు, తనను తాను జయించడమన్నమాట. ఖచ్చితంగా. ఈ సమాచారం మనకు కేవలం తాత్విక విషయాలను మాత్రమే కాకుండా, మనిషి తన అంతరంగంలోకి చూసుకున్నప్పుడు ఎంతటి అత్యున్నతమైన సంపదను కనుగొనగలడో స్పష్టంగా వివరిస్తుంది. బాహ్య వనరులపై ఆధారపడకుండా పరిపూర్ణమైన వివేకం మరియు శాంతితో జీవించడానికి ఈ 7 మేల్కొలుపు అంశాలు మార్గదర్శకం చేస్తాయి. మారుని సైన్యాన్ని జయించడం ద్వారా మాత్రమే ఈ రత్నాలను మనం సొంతం చేసుకోగలం. అవును. అప్పుడే మనం ఎవరిపైనా ఆధారపడని పరిపూర్ణ స్వతంత్రులం అవుతాము. మనకు
నిజమైన సార్వభౌమాధికారులం అవుతాము. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న గమనిక. మనందరం ఒకసారి ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ఆలోచనేమిటో చెప్పండి. అనంతమైన, స్వయం ప్రకాశకమైన, ఎప్పటికీ తరిగిపోని, అత్యున్నతమైన ఈ 7 రత్నాలు మన అందరి మనసులోనే నిక్షిప్తమై మేల్కొల్పు కోసం ఎదురుచూస్తున్నాయి కదా. అవును, అదొక గొప్ప సత్యం. మరి అశాశ్వతమైన, బయటి ప్రపంచంలోని నకిలీ రత్నాల కోసం మనిషి తన జీవితకాలం మొత్తం ఎందుకు వెతుకులాడుతున్నాడు? అసలైన సామ్రాజ్యం మన లోపలే ఉన్నప్పుడు భౌతికమైన విషయాల వెనుక పరుగెత్తడంలో అర్థముందా? నిజంగా ఇదొక లోతైన ప్రశ్న. బాహ్య ప్రపంచంలోని నకిలీ రత్నాలు ఎన్నటికీ శాశ్వతమైన శాంతిని ఇవ్వలేవు. ఈ ఆలోచనను శ్రోతలకే వదిలేస్తున్నాము. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.